వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫుడీస్ ఉంటారు, ఫుడ్ లవర్స్, ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, టేస్టీగా చేసుకోవాలని ఎవ్రీడే చూస్తూ ఉంటారు. బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో టేస్టీగా హెల్దీగా అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే 2 రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా చూపిస్తున్నాము. అలాంటి 2 రెసిపీస్తో ఇవాళ కూడా రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చక్కగా ఎవ్రీడే టేస్టీగా చేసుకోవాలని ఉంటుంది. బట్ ఇంత బిజీ షెడ్యూల్లో ఓకే ఏదో ఒకటి లైట్గా కుక్ చేసుకొని వెళ్ళిపోదాము, హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అనుకుంటుంటారు. బట్ హెల్దీ అండ్ టేస్టీ రెండు కుక్ చేయాలి అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ బేసిక్గా తీసుకుంటే బెటర్? సో నార్మల్లీ అందరూ బ్రేక్ఫాస్ట్లో చాలా త్వరగా అయిపోతుంది అని కుక్ చేసేది ఏంటి అంటే ఉప్మా. సో ఉప్మా ఆ బొంబాయి రవ్వ ఏదైతే యూస్ చేస్తామో అది కాకుండా మన దలియా అంటే గోధుమ రవ్వ యూస్ చేసి కుక్ చేయడం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా రైస్, ఆఫ్టర్నూన్ లంచ్ త్వరగా అయిపోతుంది. సో వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం అంటే బ్రౌన్ రైస్ యూస్ చేయడం. అండ్ నైట్ కూడా చాలామంది ఏంటి అంటే ఇప్పుడైతే చపాతీస్ తింటున్నారు. సో చపాతీస్ ఎలాగో మంచి హెల్తీగా కాబట్టి ఏదైతే కర్రీస్ చేస్తామో అది ఎక్కువగా ఫ్రై కాకుండా నార్మల్ బాయిల్ చేసి కొంచెం లైట్గా సాల్ట్ చేసుకొని అలా తింటే అది చాలా హెల్తీ అనమాట. ఓకే, సో ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి నాకు తెలిసిన ఒక బ్యూటిఫుల్ హెల్దీ రెసిపీతో వచ్చేసింటావు. మరి పార్టిసిపెంట్ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చిందో ఒకసారి పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ రాధా గారు. హాయ్ లాస్య గారు. హాయ్ పల్లవి గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండి. ఏం చేస్తుంటారు? నేను ఆప్టోమెట్రిస్ట్. ఓకే, ఐకి సంబంధించి ఆప్టోమెట్రిస్ట్ అంటే ఆప్టమాలజిస్ట్ ఈక్వల్. ఓకే, ఆప్థమాలజిస్ట్ లాగా, డాక్టర్ లాగా సమ్ ఐకి సంబంధించినవి ట్రీట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు ఇవాళ మా కోసం? ఆలు దోశ. వావ్, ఆలు దోశ చాలా సింపుల్గా ఎంచుకున్నారు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం హెల్తీగా ఎలా చేసుకోవాలి అని. నేను జస్ట్ చెప్పాను దాని నుంచి ఇది రిప్లేస్ చేసుకోవాలి అని చెప్పి. దోశ అయితే సౌత్ ఇండియన్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. అది మంచి ఇన్స్టాంట్ ఎనర్జీతో మిక్స్ చేస్తున్నారు కాబట్టి సో చక్కగా అందరు తీసుకోవచ్చు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వావ్, చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట. సో గోధుమ పిండి అర్థమైంది, శనగపిండి, నెక్స్ట్ అది రైస్, బియ్య పిండి. ఓకే, సో ఆలు నిజంగానే. అండ్ ఇదేంటండి ఈ పిండి? పౌడర్, అవిసె గింజల పౌడర్. వావ్, అవిసె గింజలు చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రతిరోజు గుప్పెడు తినాలి అంటుంటారు అందరూ డాక్టర్స్. సో ఎలాపినోస్ తీసుకొచ్చారు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి. మరి సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మిక్సింగ్ బౌల్ ఇవ్వండి, స్పూన్ ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ మనం దోశ పిండి లాగా తయారు చేసుకుంటున్నాం అనమాట. అవును, గోధుమ పిండి వేయాలి, శనగపిండి, బియ్య పిండి, ఆలు. సో చక్కగా బంగాళాదుంప మీరు బాయిల్ చేసి స్మాష్ చేస్తారు? స్మాష్ చేసి. ఓకే, ఇది అవిసె గింజల పౌడరు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చేసి అలోఫిలోస్ అండి. కారం, ఉప్పు దీనికి తగినంతగా వేసుకోవాలండి. ఓకే, ఇది పాలకూర కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ తురిమేసి వేసి. ఆలు దోశ అనగానే ఓకే ఆలు ఒక్కటే ఉంటుంది ఇంగ్రీడియంట్ అనుకున్నాను. ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొచ్చేసారు మీరు. అవునండి. ఓకే, చిట్టికడు పసుపు వేసి, ఓకే, ఒక హాఫ్ కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం. కొద్దిగా వేసేసుకో. ఓకే, ఇవన్నీ టోటల్ మిక్సీ చేసుకోవాలి. ఓకే, సో చక్కగా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి అంతేనా? దోశ పిండి ఎలా చేస్తామో సేమ్ అలాగే ఓకే కలిపేసుకోవాలి. సో ఈలోపు నేను ప్యాన్ కూడా వేడి చేసిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఓకే కొద్దిగా ఆయిల్ ఇస్తారా? వాటర్ కొన్ని వాటర్ అయినా
ఇదేంటంటే వాటర్ వేసినప్పుడు కొంచెం కలిపేసుకోవాలండి. ఓకే. ఇట్లా ముద్దలు పడుతుంది, అది టోటల్గా కలిపేసేయాలి. సో ఇంకొన్ని వాటర్ పట్టేలా. ఇంకా కొన్ని వాటర్. సో కొంచెం దీంతో కలిపేసుకుందాం. ఇలా ఉండలు కట్టకుండా నీట్గా దోసపిండి ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి. ఓకే. సో చాలా కన్సిస్టెన్సీ, థిక్నెస్ కానీ అదంతా సరిపోతుంది కదా? సరిపోతుంది. ఎగ్జాక్ట్ దోస పిండి బ్యాటర్ వచ్చేసింది. సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసి దోస పిండి లాగా బ్యాటర్ రెడీ చేసేసుకున్నాము. సో ఇంకా ప్యాన్ మీద వేసేయడం అంతే కదా? వేసే. ఓకే. సో చక్కగా దోశ కూడా వేసేసారు. చక్కగా బ్రౌనిష్ కలర్లో అయిపోయింది. రెండు పక్కల కాల్చుకున్నాము. ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయిందండి దోశ. ఓకే. సర్వ్ చేసుకున్నాము. సర్వ్ చేసుకున్నాం. ఓకే. యా, అయిపోయినట్టేనా? ఓకే లాస్యా, ఆలు దోశ రెడీ అయిపోయింది. వావ్, ఆలు దోశ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆలు దోశకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అవిసె గింజల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, అలపినోస్ 1 కప్పు, బంగాళాదుంప 1, పాలకూర 1 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఆలు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి, ఉడికించిన ఆలు తురుము కూడా వేసి, అవిసె గింజల పొడి, అలాపినోస్, కొద్దిగా కారం, తగినంత ఉప్పు, పాలకూర, పసుపు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా దోశ పిండిలా కలుపుకొని ప్యాన్లో నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆలు దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా? ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? చేసేద్దాం. యా, చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆలు దోశ అనుకున్నాం కదా, జస్ట్ ఆలు ఒకటే ఉంటుంది, దోసపిండి తీసుకొని ఏదో కొంచెం ఇంగ్రీడియంట్స్ వేస్తుంది అనుకున్నా, కానీ పాలకూర వేసింది అండ్ డిఫరెంట్ స్పైసెస్ కూడా వేసింది. చాలా చక్కగా ఉంది. పౌడర్స్ అయితే శనగపిండి, గోధుమ పిండి అండ్ బియ్యం పిండి కూడా వేశారు అనమాట. ఆ క్రంచీనెస్ అది చాలా బాగుంది. హ్యాపీగా తినేయచ్చు, ఈజీగా కుక్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఈజీ మెథడ్ కూడా, వెరీ ఈజీ మెథడ్. సో మంచి మిక్స్డ్ ఫ్లోర్ దోశ అని ఉంటుంది కదా, సేమ్ ఆ టేస్ట్లో వస్తుంది. అండ్ మంచి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా. ఎవరైతే ఆఫీసెస్లో కొంచెం లేట్ లంచ్ చేస్తారో మంచి ఇన్స్టంట్ ఎనర్జీ అండ్ పిల్లలకైతే చక్కగా పెట్టేయచ్చు. టేస్ట్ వైజ్గా కూడా సూపర్గా ఉంది. అండ్ ఎక్కడ కూడా దీనివల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధా గారు. చక్కటి రెసిపీని, ఒక ఫుల్ కాంబైన్డ్ కాంబినేషన్ ఉన్న రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దోశ అయితే చాలా బాగుంది, ఆలు దోశ. మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో అందరూ కూడా నార్మల్లీ డైట్ ఫాలో అయ్యేటప్పుడు సూప్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అంటే అపిటైట్ని ఇంక్రీజ్ చేయకుండా ఉండడానికి అండ్ అలాగే మంచి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా. సో అలాంటిది గార్లిక్ వెజిటబుల్ సూప్. వావ్, గార్లిక్ వెజిటబుల్ సూప్ సూప్ అనగానే అందరికీ ఇష్టం అనమాట. సో డిఫరెంట్గా గార్లిక్ అనేది ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చిన ఫ్లేవర్. సో సూప్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో ఓకే, రోల్డ్ ఓట్స్ కూడా ఉన్నాయన్నమాట. యా. సో సూప్లో ఓట్స్ వాడడం చాలా రేర్, అసలు చూడలేదు ఇంతవరకు. అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ చక్కగా బాయిల్ చేసి తీసుకొచ్చాం అనమాట. చాలా క్విక్ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేద్దాం. ఓకే,
ఫస్ట్ కొంచెం ఆయిల్, సో హ్యాపీగా ఒక appetizer లాగా తీసుకోవచ్చు అనమాట ఈ సూప్. అవును, లైక్ సైడ్ డిష్ లాగా కాకుండా ఒక మీల్ కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ వెజ్ స్టాక్ కూడా కనిపిస్తుంది. ఓట్స్ అయితే కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది కాబట్టి ఫుల్గా ఉంటుంది అన్నమాట. అవును. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ తర్వాత వెల్లుల్లి, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో యూజువల్గా ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఇది నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు. నైట్ టైం ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు సప్పర్ టైంలో తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, వెల్లుల్లి కూడా వేగిపోయింది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా సూప్స్ ఏంటంటే జస్ట్ మెయిన్ కోర్స్ కానీ స్టార్టర్స్ కానీ ఆర్డర్ చేసే ముందు ఫస్ట్ సూపే ఆర్డర్ చేస్తారనమాట. సో చాలామంది సూప్ని మీల్ రీప్లేస్మెంట్గా కూడా చేసుకుంటున్నారు, బట్ అది కరెక్టేనా? ఎందుకంటే ఇన్కంప్లీట్గా ఉంటుందేమో. సో మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది ఏదైతే ఉందో, అంటే వెజీస్ యాడ్ చేస్తున్నాము, ఓట్స్ యాడ్ చేస్తున్నాము, అలా చేసి మనం మీల్ రిప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. ఏదైతే మనం స్ట్రెయిన్ చేసి తీస్తాం కదా, అంటే క్లియర్ సూప్ లాగా తీసుకుంటాం కదా, అది మనం మన డిన్నర్ కన్నా ముందు తీసుకోవాలి. అది చేస్తే ఏంటంటే కొంచెం అపిటైట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైతే డిన్నర్ చేస్తామో అది ఎక్కువగా తినము అండ్ ఎక్కువ క్యాలరీస్ కూడా రావనే కాన్సెప్ట్తో అలా చేస్తాం. ఓకే, యా. నెక్స్ట్ వెజీస్. నేను ఇందులో కాలీఫ్లవర్, బఠానీ, క్యారెట్, బీన్స్ యాడ్ చేశాను. ఓకే, అండ్ చాలా మనకి నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇలాగంతా. చక్కగా నువ్వు అన్నీ బాయిల్ చేసి తీసుకొచ్చావు కాబట్టి ఎక్కువ కుకింగ్ టైం అనేది కిల్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేద్దాం, ఉప్పు కొద్దిగా. ఓకే, సో గార్లిక్ వేసాం కాబట్టి మంచి అరోమా కూడా వస్తుంది. నెక్స్ట్ వెజిటేబుల్ స్టాక్. ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసావు కాబట్టి ఆ వెజిటబుల్స్ నుంచి మనము వాటర్ తీసి తెచ్చాను. సో సూప్ ఇంకొన్ని వాటర్ కావాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో చక్కగా బాయిల్ అవ్వాలి. సో అలా మూత పెట్టేద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము బాయిల్ అయిందా. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం ఓట్స్ కూడా యాడ్ చేసేద్దాం, ఒక స్పూన్. సో సూప్స్లో మనం ఓట్స్ యాడ్ చేయడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. కరెక్ట్. అండ్ కొద్దిగా ఇలా స్మాష్ చేసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఓట్స్ చాలా ఇట్టే క్విక్గా ఉడికిపోతాయి అన్నమాట. సో నువ్వు అన్నట్టు ఈ సూప్ మీల్ రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు. వెయిట్ లాస్ ఓకే, సో సూపర్గా ఉంది. అండ్ ఇంకా సూప్స్ అనేవి యూజువల్గా ఏ టైంలో తీసుకుంటే బెటర్? బెస్ట్ టైం ఫర్ సూప్స్? సో ఏంటి అంటే సూప్స్ నార్మల్లీ మిడ్ మార్నింగ్ టైంలో లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు, జస్ట్ క్లియర్ సూప్ అవుతాయి. లేదు ఇలా మనం స్టర్వ్తో తీసుకుంటున్నాము అయితే సప్పర్ టైంలో తీసుకోవచ్చు. అండ్ కొందరు ఏంటి అంటే లంచ్కి టైం ఉండదు, వాళ్ళు చక్కగా డిన్నరే బాగా టైం తీసుకొని తింటారు, అలాంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఓట్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి, అంతేనా? ఇంకా నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేద్దాం. అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా సర్వ్ చేసేసుకుందాం.
చక్కగా అటు క్లియర్ సూప్ లాగా కనిపిస్తుంది అండ్ వెజిటబుల్స్తో కూడా స్టఫ్ అయి ఉందండి. యా ఓకే లాస్యా, గార్లిక్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. వావ్. గార్లిక్ వెజిటబుల్ సూప్ రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గార్లిక్ వెజిటబుల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు. గార్లిక్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉడికించిన వెజిటబుల్స్, తగినంత ఉప్పు, వెజిటబుల్ స్టాక్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని అందులో ఓట్స్ కూడా వేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ వెజిటబుల్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చక్కగా అంటే సూప్ ఎలా ఉండాలో ఎగ్జాక్ట్గా అంత కన్సిస్టెన్సీ ఉంది. యూజువల్గా చాలా లిక్విడ్గా చేసుకుంటారు, కొంతమంది థిక్గా చేసుకుంటారు. ఇలా అయితే మీడియంగా ఉందన్నమాట. సో వెజిటబుల్స్ అన్నీ చక్కగా జెల్ అయిపోయాయి. ఎక్సలెంట్ టేస్ట్. సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే మనం కొంచెం కార్న్ఫ్లోర్ కానీ స్టార్చ్ కానీ యాడ్ చేయొచ్చు. బట్ ఇలా తాగితేనే ఏంటంటే మనకు మంచి డైజెషన్ కూడా అవుతుంది అండ్ మంచి కామ్నెస్ని ఇస్తుంది ఈ సూప్ కూడా. అండ్ చాలా స్మూత్గా కూడా ఉంది అండ్ డెఫినెట్లీ చాలా బాగుంది. అండ్ ఇందాక రాధా గారు చేసిన దోశ, ఆలు దోశ కూడా చాలా స్పెషల్గా అండ్ డిఫరెంట్గా ఉంది. చాలా ఫ్లవర్స్ యూస్ చేసేస్తారు టేస్ట్ వైజ్ అండ్ క్విక్గా కూడా అయిపోయింది. అండ్ ఇదైతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. 2 ఇన్స్టెంట్ రెసిపీస్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ ఆలు దోశ వచ్చేసి, ఆలు ఏంటి అంటే మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. అందులో యాడ్ చేసిన పిండి అంటే గోధుమ పిండి ఏమో మంచి ఫైబర్ అండ్ అలాగే శనగపిండి వచ్చేసి అందులో ప్రోటీన్ ఇంకా ఫైబర్ 2 కూడా ఉంటాయి. అవిసె గింజల పౌడర్ ఏదైతే యాడ్ చేశారో అది మన కొలెస్ట్రాల్స్ని మెయింటైన్ చేస్తుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది అండ్ అలాగే చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. తర్వాత సూప్లో వచ్చేసి మనం వెజిటబుల్ స్టాక్ ఏంటి అంటే అది మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్, అందులో మనకు వాటర్ సాలబుల్ వైటమిన్స్ అంటే ఏదైతే బి విటమిన్ ఉందో అది చక్కగా దొరుకుతుంది. అలాగే కాలీఫ్లవర్ వచ్చేసి కూడా మంచి ఫైబర్ అండ్ క్యారెట్ వచ్చేసి మంచి వైటమిన్ ఏ ఉంటుంది. చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదంతా ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.